నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. సింగరేణి గనులు అంటే తవ్వుకోవడం, తీసుకోవడం, జేబులు నింపుకోవడం అన్న విమర్శలున్నాయి. ఎవరు వచ్చినా వారి వారి స్వప్రయోజనాల కోసం సంస్థను నాశనం చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడిందన్న టాక్ వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో సంస్థను నష్టాల్లోకి నెట్టేసిందన్న ఆగ్రహం కార్మికుల్లో వ్యక్తమవుతోంది. గతంలోనూ నష్టాల్లో మూసివేత స్థితిలో ఉన్న సంస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం దారిలోకి తీసుకువచ్చింది. ఆ తరువాత సంస్థను లాభాల్లో పెట్టిందంటున్నారు కార్మికులు. అలాంటిది ఈ 2 ఏళ్లలో ఎవరికి వారన్నట్టుగా ఎవరికి అందింది వారు దోచుకుంటూ సంస్థ మనుగడనే గాలికి వదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన కుంభకోణాలు సంస్థ మనుగడను మరింత ప్రమాదంలోకి నెట్టిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మొదటిసారిగా బయట రాష్ట్రాల్లో గనులను సాధించిన సంస్థ నైనీ బొగ్గు గనుల్లో ఉత్పత్తిని మొదలు పెట్టేందుకు సిద్ధం చేసుకుంది. అలాంటిది టెండర్లలో జరిగిన అక్రమాలు, అవినీతిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నైనీ గని మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ ఎంపికకు జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్లో నిబంధనలను చూసి కేంద్ర గనుల శాఖ టీం షాక్ గురవుతుంది. 2 రోజులుగా విచారిస్తున్న కమిటీ గని ప్రాంతం సందర్శించిన నిబంధన పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కొత్త నిబంధన పెట్టాల్సిన అవసరం ఏముందని, ఎవరి కోసం కొత్త కండిషన్లు పెట్టారని సింగరేణి అధికారులను కమిటీ ప్రశ్నించినట్టు సమాచారం. కోల్ ఇండియాకు అనుబంధంగా జార్ఖండ్లోని రాంచీ కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ మైన్స్ ప్లానింగ్ అండ్ డిజైన్ సంస్థ గనుల్లో ఉత్పత్తి అయ్యే బొగ్గు హ్యాండ్లింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన టెండర్ల ఖరారు, నిర్వహణ మార్గదర్శకాలు 2018-2021లో జారీ చేసింది. ఆ ప్రకారం సిహెచ్పి ఏర్పాటుకు ఆసక్తి చూపే కంపెనీ ఆ ప్రాంతాన్ని ముందుగా సందర్శించాలన్న నిబంధన ఉందని అధికారులు గుర్తు చేస్తున్నారు. గని ఉన్న అధికారి నుంచి సర్టిఫికేట్ తీసుకొని టెండర్తో పాటు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు మార్గదర్శకాల కాపీని విచారణ కమిటీకి సింగరేణి అధికారులు అందించినట్టు తెలుస్తోంది. కానీ నైనీ టెండర్ నోటిఫికేషన్ను ఏఎండీఓ ఎంపిక కోసం జారీ చేసిందన్నది గుర్తు చేస్తున్నారు. అలాంటిది సిహెచ్పి నిబంధన ఎలా పెడతారని టీం ప్రశ్నించినట్టు తెలుస్తోంది. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన ఎందుకు పెట్టారని టీం సింగరేణి అధికారులను నిలదీసినట్టు సమాచారం. దీంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న అధికారులు ఎలాంటి సమాధానం చెప్పడం లేదని తెలుస్తోంది. టెండర్ వేసే కంపెనీ నుండి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటే సరిపోదా అని అధికారులను కమిటీ అడిగినట్టు సమాచారం. కొత్త నిబంధనలను ఎవరికైనా ప్రయోజనం కల్పించడానికే పెట్టారా అని కమిటీ ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఈ నెల 22 నుంచి హైదరాబాద్లోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో విచారణ చేస్తున్న కమిటీ నైనీ గని టెండర్ నోటిఫికేషన్ నిబంధనల పత్రాలను పరిశీలించినట్టు సమాచారం. నైనీ ఎండీఓ టెండర్ల దాఖలకు ఈ నెల 22 నుండి 29 దాకా సమయం ఇవ్వగా 15 నుండే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని కొన్ని కంపెనీలు ఆరోపించాయని కమిటీకి అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నెల 29లోగా ఎప్పుడైనా ఆ సర్టిఫికేట్ను ఆన్లైన్లో జారీ అప్లోడ్కు సమయం ఉందని వివరించినట్టు తెలుస్తోంది. అయితే పలు కోణాల్లో విచారణ చేస్తున్న కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకుండా కేంద్ర బొగ్గు శాఖ నేరుగా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు పాలక మండలి నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ కేంద్ర బొగ్గు శాఖ సభ్యుడు నోటు ఇచ్చే అధికారం కూడా ఉందంటున్నారు. అలాంటప్పుడు పాలక మండలి పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయినా కేంద్ర బొగ్గు శాఖ నేరుగా సాంకేతిక విచారణ కమిటీని పంపితే బాగుండేదని ఉద్యోగులు అంటున్నారు. కమిటీ విచారణను తిరస్కరిస్తే ఆరోపణలను ఎదుర్కొనలేకి అడ్డుకున్నారనే విమర్శలొచ్చే ప్రమాదం ఉందని కమిటీకి సహకరిస్తూ అడిగిన పత్రాలని అందజేయాలని సింగరేణి అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో కమిటీ విచారణలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.
సింగరేణి అక్రమాలపై పెరుగుతున్నాయి ఇప్పటికే విమర్శలు. కేంద్ర కమిటీ విచారణలో కూడా నీళ్లు మింగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అధికారులు 2 రోజులుగా కూడా అంటే ఆందోళన బాట పట్టారు సింగరేణి కార్మికులు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కలీగ్ శివాని న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా అందిస్తారు. ఓటీ శివాని. రైట్, థ్యాంక్ యూ హిమబిందు. సో అందరి దృష్టి ప్రస్తుతం సింగరేణి వైపు ఉంది. అందరు ఫోకస్ చేస్తుంది సింగరేణి పైన. అసలు ఏంటి బొగ్గు కుంభకోణం ఎవ్వరికి అర్థం కావట్లేదు. నైని కోల్ బ్లాక్ చుట్టే ఇదంతా తిరుగుతుంది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న క్వశ్చన్ అయితే అందరికి రేజ్ అవుతుంది. సో మనం మొన్నటి వరకు చూసాము నైని కోల్ బ్లాక్ కి సంబంధించిన ఇష్యూ ఏ విధంగా రోజుకో ట్విస్ట్ తిరుగుతుందో, దానికి సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఐ న్యూస్ అయితే మీకు క్లియర్ గా ప్రెజెంట్ చేస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి ఒక ఎక్స్టెండ్ వర్షన్ అయితే నిన్న మనం చూసాము. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడడం మనం చూసాము. ఆయన కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఒక ఓపెన్ లెటర్ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాయడం జరిగింది. మీరు ఒక కమిటీని ఏర్పాటు చేయండి, సిట్ని ఏర్పాటు చేయండి, సిబిఐని పంపించండి అనే ఒక ఓపెన్ లెటర్ని అయితే హరీష్ రావు రాయడం జరిగింది కిషన్ రెడ్డికి. సో చూడాలి ఇప్పుడు కేంద్రం ఎలా స్పందిస్తుంది, ఎలా ముందుకు తీసుకెళ్తుంది ఈ ఇష్యూకి సంబంధించి అయితే మనం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. అయితే ఇది ఒక నైని కోల్ బ్లాక్ కి సంబంధించిన ఇష్యూ అయితే కాదు. నిన్న హరీష్ రావు కూడా చెప్పింది ఏంటంటే ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ నైని కోల్ బ్లాక్, ఇంకా బియాండ్ గా వెళ్ళాలి. ఒక్క 7 టెండర్స్ లో ఒక్క టెండరే ఇప్పుడు వరకు క్యాన్సిల్ అయింది. మిగతా టెండర్ లో కూడా ఇలాంటి అవకతవకలు ఉన్నాయేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అండ్ ఇది థర్మల్ లోనే కాదు, ఒక థర్మల్ పవర్ లోనే కాదు, హైడ్రా లైక్ ఇంకా చాలా ఒక బొగ్గు విషయానికి కాకుండా మిగతా విషయాల్లో కూడా, మిగతా టెండర్ల విషయాల్లో కూడా మనం సోలార్ ఉత్పత్తిలో కూడా మనం ఇలాంటి అవకతవకలు ఉన్నాయో లేదో కూడా గుర్తించాలని హరీష్ రావు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూడాలి ఈ స్టోరీ ఎక్కడి వరకు తీసుకెళ్తుంది, ఎలా ఎండ్ అవుతుంది అనేది మాత్రం చూడాలి. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి మాట్లాడడానికి మా కరెస్పాండెంట్ ఏవై స్వామి రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని ఇన్పుట్స్ తీసుకుందాం. సో స్వామి చెప్పండి, అసలు సిచ్యువేషన్ ని మనం రోజు డే టు డే మనం పిన్ టు పిన్ అన్ని కూడా ట్రాక్ చేస్తున్నాము, అన్ని కూడా చూస్తున్నాము. దీనికి ఈ ఇష్యూకి సంబంధించి అటు బీజేపీ కానివచ్చు, బీఆర్ఎస్ కానివచ్చు, కాంగ్రెస్ కానివచ్చు, అందరూ స్పందిస్తున్నారు. కానీ ఈ స్టోరీకి ఫుల్ స్టాప్ అయితే పడడం లేదు, కొత్త ట్విస్ట్లు చూస్తున్నాము. సో ఈ ఇష్యూకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉంది స్వామి? అంటే శివాని, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ సింగరేణి కోల్ మైన్ సంబంధించి సింగరేణి సంస్థ దాదాపు నిజాం పీరియడ్ నుంచి కూడా సింగరేణి సంస్థ మనుగడలో ఉంది. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైనటువంటి కంపెనీగా దీనికి ఒక గొప్ప ఘనతైన చరిత్ర ఉంది. తెలంగాణలో లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి సింగరేణి సంస్థ తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో, గోదావరి పరిపాలక ప్రాంతంలో ఉన్నటువంటి 6 ఉమ్మడి జిల్లాల్లో పెద్ద ఎత్తున కూడా ఉపాధి అవకాశాలు కావచ్చు, చాలా స్థానికంగా ఉన్నటువంటి చాలా మందికి ఇది ఒక కల్పతరువుగా ఉంది. అలాంటి సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వానికి 51% వాటా, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉన్నది. మొత్తం దీనైతే తెలంగాణ ప్రభుత్వ యాజమాన్యంలోనే నడుస్తున్నప్పటికీ కూడా ఇందులో ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు. సింగరేణిని కూడా పూర్తిగా రాజకీయ అవినీతికి ఒక అడ్డాగా మార్చుకున్నారనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణలు. ఇటీవల ఒరిస్సాలో ఉన్నటువంటి నైని కోల్ బ్లాక్ సంబంధించి గతంలోనే దీనికి సంబంధించినటువంటి 2015లోనే ఇది తెలంగాణ సింగరేణికి అలాట్ అయింది. దీన్ని అక్కడి నుంచి కోల్ ఉత్పత్తికి సంబంధించి ఓపెన్ కాస్ట్ మైన్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి పైన ఉన్నటువంటి ఎక్స్కవేషన్ చేసి కోల్ తీయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైపు నెల్లూరు చెందినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంపెనీ ఇప్పటికే కొంత పనిచేసింది. ఇటీవల కాలంలో దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ టెండర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పిలవడంతో కూడా ఒక్కసారిగా టెండర్లు విషయం బయటకు వచ్చి అవినీతికి ఆస్కారం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువుల మధ్య ఏర్పడేటువంటి తగాద కాస్త సింగరేణికి ఒక ఇబ్బందికరంగా మారింది. సింగరేణిని పూర్తిగా కొల్లగొట్టడం కోసమే సింగరేణిలో రాజకీయ జోక్యంతోనే పెద్ద ఎత్తున కూడా అవినీతి జరుగుతుందని చెప్పేసి కూడా ఒకవైపు ఇటీవల హరీష్ రావు, కేటీఆర్ అందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఒక నైని కోల్ బ్లాక్ సంబంధించిన ఇష్యూ బయటకు రావడంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దాన్ని టెండర్లన్నీ కూడా ఒకవైపు రద్దు చేసింది. టెండర్ రద్దు చేయడంతో కూడా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఉన్నటువంటి
తెలంగాణకి చెందినటువంటి సికింద్రాబాద్ ఎంపీ జి కిషన్ రెడ్డి స్పందించారు. ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా జరిగిన పరిణామాలన్నింటి కూడా తెలుసుకున్నారు. తెలిసిన వెంటనే ఒక ఇద్దరు అధికారులతో ఒక బృందాన్ని తెలంగాణకు పంపుతున్నారు. నైని కోల్ బ్లాక్ టెండర్లు రద్దు కావడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంది, ఎందుకు రద్దు చేసుకోవాల్సి వచ్చింది, ఇలా జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి కొత్తగూడెంలో ఈరోజు కిషన్ రెడ్డి కూడా ఒక రివ్యూ సమావేశం నిర్వహించబోతారు. దీనికి సంబంధించి సింగరేణి డైరెక్టర్లు అందరూ కూడా హాజరవుతారు. ఇటు దీంతో పాటు ఇప్పటికే కేటాయించినటువంటి 9 బొగ్గు గనులకు సంబంధించి మనుగూరు కావచ్చు, రామగుండము, కాకతీయ, ఇటు మందమర్రి లాంటి అనేక చోట్ల కూడా ఎప్పటికప్పుడు టెండర్లు కేటాయించారు. వాటిలో జరిగినటువంటి అవినీతిని కూడా బయటకు తీయాలి, వాటిని రద్దు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందులో ఉన్న థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో జరిగిన అవినీతి కావచ్చు, సోలార్ పవర్ జరిగిన అవినీతి కావచ్చు, అనేక చోట్ల డీజిల్ కుంభకోణానికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వీటన్నింటినీ కూడా ఒకవైపు వాటిని రివ్యూ చేసి ఒకవైపు మొత్తం అవినీతిని బయటపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్ యూ సో మచ్ స్వామి. సో ఇది మా కరెస్పాండెంట్ స్వామి చెప్పిన లేటెస్ట్ అప్డేట్స్ కాబట్టి సో ముందుకు వెళ్దాం. సో డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి జాయిన్ అవుతున్నారు మనతో పాటు కర్నే అరవింద్ కుమార్ గారు ఫ్రమ్ బిఆర్ఎస్ నాయకులు జాయిన్ అవుతున్నారు. అండ్ అలాగే శివకుమార్ గారు కాంగ్రెస్ నాయకులు, ఆయన కూడా జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం వీళ్ళతోటి. అసలు మేజర్ డౌట్స్ ఏంటంటే నైని కోల్ బ్లాక్ ప్రాజెక్ట్ టెండర్ ఎందుకు క్యాన్సిల్ అయింది, రీజన్స్ ఏంటి, క్లియర్ గా రీజన్స్ మెన్షన్ చేయాలి. అండ్ దాంతో పాటు నాట్ ఓన్లీ నైని కోల్ బ్లాక్, దాంతో పాటు ఆల్రెడీ ఇంకా టెండర్స్ ఉన్నాయి, మేబీ 6 టెండర్స్ కూడా, వాటిలో ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించి మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత ట్రాక్ చేద్దాం అన్ని డీటెయిల్స్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా అలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది, ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. రైట్, వెల్కమ్ బ్యాక్. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి జాయిన్ అయ్యారు శివకుమార్ గారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని ఇన్పుట్స్ తీసుకుందాము. శివకుమార్ గారు, ఒక్కటే క్వశ్చన్ అండి, స్ట్రైట్ క్వశ్చన్. తెలంగాణలో ప్రస్తుతం ఏం జరుగుతుందండి? ఫస్ట్ ఒక సింగిల్ వర్డ్ లో చెప్పండి. ముందుగా ఐ న్యూస్ 0 అవర్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తానికి ఈ గత 10 సంవత్సరాల కింద సింగరేణి కానీ అన్ని రంగాలలో ఈరోజు తెలంగాణను కుబేల్ అని చెప్పి కూలదోసిన ప్రభుత్వం ఉండింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల అధికారంలో ఖచ్చితంగా అవన్నీ సరిదిద్దుకుంటూ రావడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఇంకా కూడా అధికారంలోనే ఉన్నామని ఒక ధీమాతోని ఖాళీ ప్రెస్ మీట్ లో మాట్లాడడము, తర్వాత పక్కన పోయి అది మర్చిపోవడం రకంగానే అటు హరీష్ రావు కానీ కేటీఆర్ చేయడం జరుగుతుంది. మొత్తానికి కేసీఆర్ అయితే ఫామ్ హౌస్ లోనే పడుకుంటూ వీళ్ళకి మొత్తంగా ఆపోజిషన్ పార్టీ యాంటీ కంటే ఈరోజు కవితనే వాళ్ళ భాగోతాలన్నది కూడా బయట పెడుతుంది. కాదండి, ఓకే, ఆ విషయాలు మనం తర్వాత మాట్లాడదాం. కవిత విషయం కానీ బీఆర్ఎస్ విషయం కానీ తర్వాత మాట్లాడదాం. కానీ రైట్ నో వీఆర్ ఫోకసింగ్ ఆన్ బొగ్గు కుంభకోణం. నిజంగానే బొగ్గు కుంభకోణం జరిగిందా అని అడిగితే మీరు ఎలాంటి ఆన్సర్ ఇస్తారు? జరిగిందా లేదా? మీ హయాంలో గురించి అడుగుతున్నాను, నాట్ అబౌట్ బీఆర్ఎస్ హయాం గురించి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయింది. కానీ ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ కొత్త టెండర్లు జస్ట్ మొన్న ఇన్వైట్ చేసిండ్రు, తర్వాత దాని మీద కొన్ని అభియోగాలు వచ్చినాయి అనే రకంగా, ఎందుకు దీని మీద ఇష్యూ తీసుకోవడం అనే రకంగా ఆల్మోస్ట్ ఆల్ దాన్ని క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీలో కోల్ బ్లాక్ టెండర్ ని క్యాన్సిల్ చేశారా, లేకపోతే ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా క్యాన్సిల్ చేయడానికి? నైని కోల్ బ్లాక్ గతంలో హరీష్ రావు కేటీఆర్ కి బాగా బినామీ క్యాండిడేట్ కే ఇవ్వడం జరిగింది. దాని నుంచి అక్కడ ఇన్పుట్స్ అన్ని కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్న బట్టి విక్రమార్క గారు మిగతా వాళ్ళు తీసుకోవడం జరిగింది. దాని మీద అక్కడ ఎక్కడ అభియోగాలు ఉన్నాయి, లేకపోతే ఎక్కడ అలా బినామీలు తీస్తున్నారనేది సైట్ విజిటింగ్ అనే ఒక కొత్త ప్రాసెస్ ని తీసుకొచ్చారా? అంటే బినామీలు ఆల్రెడీ లాస్ట్ టైం ఉన్నది అనేది ఆల్రెడీ మీడియా కూడా దాన్ని ఎరప్ట్ చేసింది. మొత్తానికి మీడియాలోనే సంచలన వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. ఎవరికి ఇచ్చిన అనేది పేరుతో సహా ఆ బోయిన్పల్లి అదే ఫ్యామిలీలో ఉన్నాడు అనే రకంగా, ఆయన పేరు నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. బట్
వాళ్ళకి ఇచ్చిండు అనేది కూడా పేరుతో సహా బయటపడింది. కాకపోతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొంచెం క్రిస్టల్ క్లియర్ ఉండాలా, ఫెయిర్ ఉండాలనే రకంగానే ఇవన్నీ కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్ హయాంలోనే ఈ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుందండి. నేను ఇందాక కూడా అదే క్వశ్చన్ అడిగాను, మీ హయాంలో ఈ కుంభకోణం జరిగిందా లేదా అని అడుగుతున్నా స్ట్రైట్ గా. జరిగిందా లేదా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద ఈ 2 సంవత్సరాల వాళ్ళు పిటిషన్ కానీ కమిషన్ అని చెప్పి ఈ రోజు నిన్న హరీష్ రావు గారు మాట్లాడింది. ఆయన ఎంక్వైరీ పిలిచిండ్రు కాబట్టి రేపు తర్జన భర్జన వాళ్ళు అవుతుండ్రు. ఇటు కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ రేపు ఇబ్బందుల పాలవుతారు, రేపు అవసరమైతే జైలు పాలవుతారు అనే రకంగా వాళ్ళకు ఒక భయం చూసుకుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారం లేనప్పుడు కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ మారిన తర్వాత ఎక్కడెక్కడ కుంభకోణాలు చేశారు, ఎక్కడ కమిషన్లు తీసుకున్నారు అనేది అప్పట్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు శివకుమార్ గారు మాట్లాడదాం కంటిన్యూ చేద్దాం. సో అరవింద్ గారు మీరు చెప్పండి, ఇప్పటి వరకు మీరు శివకుమార్ గారి వర్షన్ విన్నారు, మీరు చెప్పండి అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? బొగ్గుని పట్టుకుంటే భగ్గుమనే రోజులు పోయి బొగ్గుని పట్టుకుంటే బంగారం అయ్యమన్న రోజులు వచ్చాయి. అందుకే బొగ్గు చుట్టూ ఇవన్నీ తిరుగుతుందనేది ఒక వాదన అయితే వినిపిస్తుంది. సో మీ వర్షన్ ఏంటండి దీనికి సంబంధించి? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి శివన్న గారికి నమస్కారాలు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇందాక అడిగారు కదా మేడం, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో అవినీతి జరుగుతూ ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం జరుగుతూ ఉన్నది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం అంధకారం దిశగా ప్రయాణం చేస్తా ఉన్నది ఈ 2 సంవత్సరాల నుంచి. కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అవలు గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అంతా అవినీతిమయమే ఏముంది 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే అంటే మొత్తం విధ్వంసం, అవినీతి, కుంభకోణం, ప్రశ్నిస్తే నోటీసులు, కేసులు, జైళ్లు. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు గత 2 సంవత్సరాల నుంచి. తెలంగాణ ఎంత అద్భుతంగా ఉండే మీరు చూసిండ్రు. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కూడా తెలంగాణ ఎంత గొప్పగా అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా, ఎంత సువర్ణ యుగంలో తెలంగాణ రాష్ట్రం పోయిందో మీరు చూసిండ్రు. అరే ఆగు, నీకు ఏమన్నా సబ్జెక్ట్ ఉందా? నువ్వు ఆగు, ఏం మాట్లాడతావు? ఆగు. అయితే నేను అనేటువంటి మాట ఏంది అని అంటే మేడం, ఇవాళ అనేక కుంభకోణాల దిశగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతా ఉన్నది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు. అరవింద్ గారు స్ట్రైట్ పాయింట్ కి వద్దామండి. మీరు ఓవరాల్ గా మాట్లాడుతున్నారు, ఓకే. ఇది ఈ బొగ్గు గురించి మాట్లాడదాం, ఈ 90 కోల్ బ్లాక్ గురించి మాట్లాడదాం, ఈ థర్మల్. ఒక మాట, ఈ బొగ్గు గురించి అన్ని విషయాలు ఒక స్కామ్ జరగలేదు మేడం. దీంట్లో 3 స్కాములు జరిగింది. ఈ బొగ్గు విషయంలో 3 స్కాములు జరిగినటువంటి వ్యవహారం ఉంది. ఒకటి బయట పెట్టడం, నిన్ననేమో ఈ గోల్డీ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కి కట్టబెట్టిండ్రు. దీంట్లో ఎట్లుంటది అంటే, 1 మెగావాట్ కు 3,50,00,000 రూపాయల వరకు 1 మెగావాట్ సోలార్ మెగావాట్ మనకు వస్తుంది మేడం. అయితే దీంట్లో వాళ్ళు టెండర్లన్నీ ఏ రకంగా పిలిచిండ్రు అని అంటే 5,40,00,000కు 5,04,00,000కు ఒక టెండర్ పిలవడం జరిగింది. దీంట్లో ఎన్ని మెగావాట్లు ఉన్నాయంటే 107 మెగావాట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఈ స్కామ్ లో 540 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి ఆధారాలతో సహా ఇవాళ మేము బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మీరు చూసుకున్నట్లయితే కర్ణాటకలో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, వేరే ఏ రాష్ట్రాల్లో నుంచైనా సోలార్ ఉత్పత్తి చేసేటువంటి క్రమంలో వాళ్ళ భూమి చేసినప్పుడు 3 కోట్ల. చెప్పండి, ఇప్పుడు అరవింద్ గారు చెప్తున్నట్టుగా ఎవిడెన్స్ తో సహా బయట లఘు చర్చ గొప్పగా జరగాలంటే ఒక మాట, ఆయన డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఎందుకు ఆయన వర్షన్ తెలుసుకుందామండి, ఆయన పార్టీలోనే ఉంటారు కాబట్టి తెలుసుకుందాం. చెప్పండి శివకుమార్ గారు, మీరు చెప్పండి, ఎవిడెన్స్ తో సహా బయట పెట్టమంటున్నారు అంటున్నారు. ఎట్లా జరిగిందని నేను అరవింద్ గారు ఒక్క నిమిషం మాట్లాడదాం. ఇప్పుడు అరవింద్ చెప్పేది
వాళ్ళు చేసిన కుంభకోణం చేసి ఆ కుంభకోణంలోకైనా ఇంకా బయటికి పడలే ఇది మాట్లాడతాడు ఆయన బీఆర్ఎస్. చెప్తే. అరే మీరేం మాట్లాడతావా ఆమె ఇది ఇప్పుడు ఆమె మాట్లాడతాడు అంటే మేడం, రిక్వెస్ట్ ఇది కాదు మేడం, ప్లీజ్. ఇప్పుడు మేడం, యాంకర్ ఈ లఘు ఓపెన్ గా చర్చ నేను ద్వారా, రిక్వెస్ట్ చేసి ఈ లఘు చెప్పింది చర్చ ద్వారా మాట్లాడని అని చెప్పి పోవాల్సింది ఏంటి? మళ్ళీ అదే పాత కథ మీ పాత చింతకాయ మాటలు మాట్లాడడం బంద్ చేయండి. ఇప్పుడు టెండరే కాదండి, ఒకవేళ బీఆర్ఎస్ టెండర్ కుంభకోణం చేసి ఉంటే అధికారంలోకి రాగానే మీరు ఆ కుంభకోణాన్ని బయట ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు ప్రస్తుతానికి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. మేడం, విషయం జరిగింది మొన్న కాదండి, వచ్చి మీరే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చి 2 years అవుతుందని. అయితే ఎందుకు Yes, yes, ఒకవేళ naturally. బీఆర్ఎస్ హయాంలోనే అదే. కుంభకోణం జరిగి ఉంటే ఎందుకు బయట పెట్టలేదు? ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు టెండర్లు అప్పుడు కంప్లీట్ అయినాయండి. ఇప్పుడు ఆల్రెడీ కొత్త టెండర్లు స్టార్ట్ అయినాయి. కొత్త టెండర్లు స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళ మనుషులు పోతున్నారు అనే రకంగానే ఈ రోజు ఇప్పుడు ఎవరైతే కేటీఆర్ హరీష్ రావు బినామీ పోతుండ అనే రకంగానే వీళ్ళంతా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడుతుండ్రు. గతంలో శివకుమార్ గారు, ఇప్పుడు ఒక అరవింద్ స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఒకవేళ ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, నైని కోల్ బ్లాక్ టెండర్ ని ఎందుకు రద్దు చేశారు? మీ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఒక ప్రెషర్ కిందకు వచ్చారు. జస్ట్ బికాస్ మీడియా పీపుల్ ఆర్ ప్రెషరింగ్ యూ, మీరు ఒక టెండర్ ని ఎలా రద్దు చేస్తారు? మెయిన్ రీజన్స్ ఏంటి? టెండర్ ని ఎందుకు రద్దు చేశారు? అంటే అవకతవకలు జరిగాయని రద్దు చేశారా, లేకపోతే ప్రెషరైజ్ కింద ఉన్నారని మీరు రద్దు చేశారా? మెయిన్ రీజన్ ఏంటి? ఇప్పుడు దానికి ఉప ముఖ్యమంత్రి గారు ఎవరైతే బట్టి విక్రమార్క గారు ఉన్నారో బహుశా ఆయన ప్రెస్ లో చెప్తాడు, ప్రెస్ మీట్ లో చెప్తాడు. ఎందుకంటే ఏం జరిగింది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ ఆయన అండర్ లో ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ప్రెస్ మీట్ లో ఆయన కొన్ని చెప్పడం కూడా జరిగింది. స్ట్రేట్ అవే అక్కడ ఆ టెండర్ లో ఏం అవకతవకలు జరిగింది, ఎక్కడ మీరు అన్నట్టు ఏమైనా ప్రెషర్ ఉంది అనుకుంటే కూడా ఎందుకు ఈ తలనొప్పి అనే రకంగా కూడా దాన్ని అబాలిష్ చేసి ఉండొచ్చు అనేది నా ఆలోచన. ఓకే, సో మీరు చెప్పండి అరవింద్ గారు, ఎందుకు రిజెక్ట్ అయి ఉండొచ్చు? మేడం ఇవాళ చాలా స్పష్టంగా దీంట్లో అవినీతి జరిగింది అని చెప్పి బయట పెడితే, హరీష్ రావు గారు బయట పెడితే సిట్ నోటీసులు జారీ చేసిండ్రు. అది చాలా స్పష్టంగా పొద్దుగాల బయట పెడితే సాయంత్రానికి నోటీసులు ఇచ్చిండ్రు. ఇవాళ నోటీసులతోనూ ఏమి ఇచ్చినా కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ భయపడదు అనేటువంటి విషయం చెప్పినాం. అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి అది ఇప్పుడు బట్టి గారు నిజంగా బట్టి గారే బయట పెట్టబోతా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారి భావమర్ది అయినటువంటి సుజన్ రెడ్డి గారు అంటే అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల తర్వాత నుంచి ఆయన ప్రమేయంతో అక్కడ కొత్తగూడెం నుంచి ప్రారంభిస్తే రామగుండం వరకు ఆయన చేస్తున్నటువంటి విధ్వంసం, ఆయన చేస్తున్నటువంటి అరవింద్ గారు, ఇప్పుడు అంతర్గత జరిగే విషయాలన్నీ తెర మీదకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? మీరు అంటున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత గొడవలు, అంతర్గత విషయాలు తెర మీదకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా మీకు? కనిపిస్తా ఉన్నాయి మేడం. బట్టి గారే బయట పెడతారు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఎందుకు అంటే దీంట్లో ఆయన వైపు కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో నేను ఎట్లాంటి వ్యవహారం చేయలేదు, దాని జోలికే నేను పోలేదు కాబట్టి నేను తప్పకుండా ఆయన ఇంకొకటి బట్టి గారు బయట పెట్టడమే కాకుండా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములు చేస్తున్నటువంటి అవినీతి ఏంది, తర్వాత వాళ్ళ బొమ్మర్ది చేసినటువంటి బొమ్మర్ది కోసం ఆయన చెప్పండి శివకుమార్ గారు, చెప్పండి ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే అరవింద్ మాట్లాడితే వీళ్ళు మా పార్టీలు ఉన్నట్టే అటు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఏదో విభేదాలు ఉన్నాయనే రకంగా అరవింద్ చెప్పబోతున్నావా? లేదు 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 సారీ లేదమ్మా, పక్కదారిని పట్టిస్తుండ్రు. అంతా చేసేది ఇదే పని. 10 సంవత్సరాలలో మీరు ఏం చేసిర్రో ఈ 2 సంవత్సరాలలో కూడా మీ ఆపోజిషన్ లీడర్ బయటికి రాడు, ప్రతిపక్ష నాయకుడు బయటికి రాడు. కేటీఆర్ ఒక మాట, హరీష్ రావు మొన్నటి వరకు సైలెంట్ ఉండు. ఈ రోజు కవిత డైరెక్ట్ హరీష్ రావుని పోక్ చేస్తుంది కాబట్టి ఈ రోజు హరీష్ రావు పైన ఇప్పుడు మధ్యలో కవిత ఎందుకు వచ్చిందండి? ఇంట్లో దయచేసి అవినీతి అక్కడ అసోసియేషన్ లో కవిత ఉండే అక్కడ మొత్తానికి. ఓకే ఓకే, సో ఫైనల్ గా అరవింద్ గారు మీ డిమాండ్స్ ఏంటండి? అరవింద్ గారు ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? నిన్న హరీష్ రావు గారు లేఖ రాయడం మనం చూసాము, ఓపెన్ లెటర్ రాశారు. మేడం చాలా స్పష్టంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కుంభకోణాల విషయంలో మేము తెలంగాణ రాష్ట్ర పౌరులుగా బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం చేస్తది. కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఉద్యమాల ద్వారా శివకుమార్ గారు మీరు చెప్పండి. అరవింద్ గారు అంటున్నారు ఖచ్చితంగా కుంభకోణం జరిగిందని అరవింద్ గారు చెప్తున్నారు. మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటే అండి, హరీష్ రావుకి కేటీఆర్ కు ఏ రకమైన పని లేదు.
మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మీద ఒక నెపంలో ఒక ప్రెస్ మీట్ పెట్టడము, లేకపోతే అల్ చేయడం, దాని తర్వాత మర్చిపోవడం. వాళ్ళు చేసేది ఏం లేదు. సరే వాళ్ళంటే టైం లేదని అనుకోవచ్చండి, మిగతా జనాలు కూడా అనుకుంటారు కదా అసలు ఈ కుంభకోణం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు, ఎక్కడ టెండర్లు అవకతవకలు జరిగిందని జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు కదా. జనాలకు పని లేదన్నట్టుగా మనం చెప్పలేం కదా. మరి పని లేదని అంటే వ్యక్తికి ఆయన పరిజ్ఞానం లేదు మేడం, విషయమే లేదు. ఓకే, సో చూద్దాం. సో రైట్, ఇది సో ఓకే, సో బొగ్గు కుంభకోణం అసలు జరిగిందా లేదా అనేది ఆ క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. నైని కోల్ బ్లాక్ కి సంబంధించిన టెండర్ అయితే క్యాన్సిల్ అయింది, కానీ మిగతా టెండర్ల విషయంలో ఎలాంటి డిసిజన్ తీసుకోబోతున్నారు, అసలు నైని టెండర్ ని ఎందుకు క్యాన్సిల్ చేశారు, రీజన్స్ ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు అయితే తెలియదు. బట్ స్టిల్ ఈ అంశానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అయితే ఆ సమావేశంలో, ఆ ప్రెస్ మీట్ లో ఎలాంటి అంశాలకు సంబంధించి ప్రస్తావిస్తారో, ఎలాంటి అంశాలకు సంబంధించి మాట్లాడతారో, ఎలాంటి డిసిషన్స్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అని మాత్రం మనం చెప్పొచ్చు. సో చూద్దాం ఎలాంటి టర్న్ తీసుకోబోతుందో ఈ అంశం. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.